మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహం కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతుంది కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చు, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం
దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి మేషరాశి వారికి గడిచిన 6 నెలలు ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు కానీ, ఏదైనా వెహికల్ కొనాలని కానీ, వాహనముగా ప్రమాదాలు కానీ, లేదా సొంత కొడుకే మనల్ని అపార్థం చేసుకోవడం కానీ గడిచిన సందర్భాలలో 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. లా అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అదేవిధంగా ఆ అక్షరంతో పేరు మొదలయ్యేవారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల గుర్తింపు మీకు లభించబోతూ ఉన్నది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బాధ్యతలు పెరిగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ టెక్నికల్ మేనేజ్మెంట్ రంగాల వారికి ప్రత్యేక ప్రయోజనం కనబడుతుంది. ఆదాయ మార్గాలు కొంతమేర పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పాత బాకీలు మీకు ఏవైతే ఉన్నాయో తిరిగి వచ్చేటువంటి యోగం కనబడుతుంది. భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభము దిశగా మారబోతున్నాయి. సో సంతానము విషయంలో ఆనందకరమైనటువంటి వార్తలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి బంధువులతో సంబంధాలు మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక దేవాలయ దర్శనాలు కానీ, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కానీ, గురు అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు పెరుగుతుంది. అరుణాచలం కావచ్చును, అదేవిధంగా గానగాపూర్ దర్శనము అనేటువంటిది మీకు అత్యంత శుభాలుగా ఉన్నాయి. ఇక మీకు ఏమిటి అంటే, చిన్న విషయాలకే ఆవేశపడడం వల్ల సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కొంత మాట అనేటువంటిది పదిలంగా ఉంచుకోవాలి. మాటల విషయంలో సంయమనం అవసరము. అదేవిధంగా తలకు సంబంధించి, రక్తపోటుకు సంబంధించి, కంటికి సంబంధించినటువంటి సమస్యలపై కొంత శ్రద్ధ వహించుకొని మేషరాశి వారు నిద్రలేమి, అదేవిధంగా ఒత్తిడి కూడా పెరగవచ్చును. కొంత ధన వ్యయము, అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 10,000 ఖర్చు అయ్యే చోట 20,000 కానీ 30,000 కానీ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10 లక్షలు పెట్టి ఒక వివాహం జరిపించాలనుకుంటే 15 నుంచి 20 లక్షలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఇతరులకు అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. వారికి అప్పులు ఇచ్చి మీరు బాధపడేటువంటి టైంను తెచ్చుకోకండి. ఎందుకంటే మీరెప్పుడూ ఓడిపోవద్దు. మేషరాశి వారు అంటేనే ఫైర్ బ్రాండ్. సో మీరు తల దించుకొని బ్రతకడము, ఓటమి అనేటువంటిది మీ జీవితంలో ఉండొద్దు. ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వాములతో, ఎందుకంటే ఎవరికైనా అప్పులు ఇస్తే శత్రువులు అనుకున్నట్టే అవుతుంది ఈ కలియుగంలో. వ్యాపార భాగస్వాములతో లేదా జీవిత భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ, చిన్న చిన్న మాట పట్టింపులు కానీ వచ్చేటువంటి సందర్భాలలో కొంత ఓపికగా ఉండడము ఎంతో శుభంగా చెప్పబడుతున్నది. అదేవిధంగా మంగళవారము, ఆదివారము మీకెంతో అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి. ఏమైనా మంచి మంచి పనులు ముందుకు చేయాలి అనుకున్నా, వెళ్ళాలి అనుకున్నా కూడా ఆదివారాలు, మంగళవారాలు శుభంగా ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 9 మీకు లక్కీ. ఆరాధించాల్సినటువంటి దేవత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదే విధంగా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస రోజు చదువుకోవడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి రాబోయే 6 నెలలు కూడా తప్పకుండా కూడా మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ జీవితంలో గత 2016-17లో జరిగినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కావచ్చును, అదే విధంగా ఈ 2025 సుమారుగా కూడా ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే నుంచి జరిగినటువంటి సందర్భాలు, నమ్మక ద్రోహాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగంలో అవకతవకలు కానీ, వీసా రిలేటెడ్ కానీ, H1 రిలేటెడ్ కానీ, విదేశాల్లో ఉండే అందరికీ కూడా ఒకటే విషయం నేను చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు 1-2 సార్లు పరీక్షించుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉండనివ్వండి, ఎవరి చెయ్యి ఎలాంటిది చెప్పలేము. మీరు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని నా ముందు ఆవిష్కరించుతారో తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మన వద్ద కలదు. కనుక నన్ను ఎవరైతే కలుస్తారో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఉంటుందని మరొకసారి చెబుతూ అమ్మవారి శుభ ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్.